హా, ఇవాళ వార్తలేంట్రా మహేష్? క్యాసెట్ ఓపెన్ చెయ్యి. ఈ ఏం పెద్దగా ఏం లేవండి. పొద్దున్నే పాసత్తుగడు ఎదురైనాడు. వాళ్ళ మనవరాలు ఏదో సవిత అయిందంట, రేపు మధ్యాహ్నం అందరిని భోజనానికి రమ్మన్నారండి. అది కాదురా మహేష్, ఇవాళ పంచాయతీలో ఏం జరిగింది అది చెప్పురా. ఏం జరిగిందండి? పంచాయతీలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అది కాదురా, ఇవాళ పంచాయతీలో రామలక్ష్మి ఏదో అంటే అందరు నవ్వారు చూడు, చెప్పు. అదే అండి, ఏం లేదండి. ఈరోజు పంచాయతీలో ప్రెసిడెంట్ గారు ఆడపిల్లవి నీకేం లెక్కలు తెలుసు అని అంటే దానికి రామలక్ష్మి నేను 6వ తరగతి చదువుకున్నాను అందరు నవ్వేశారు. అది లేకపోతే నాకంటే కొంచెం ఎక్కువ చదువుకున్నాను గౌరవచనం ఇప్పుడు అడిగి ఉంటుంది. అంతేనండి, నేను వెళ్ళొస్తాను. ఆగరా, కూసో దా. ఆ శేషిగాడు మెట్లు దిగుతూ ఏదో అన్నాడు రా, అది చెప్పు. అలా ఏం లేదండి, పల్లాగా జరిమానా కట్టమన్నాడు. దానికి మా నాన్నగారు అలా ఏం లేదు, మేము కట్టేదేం లేదని వచ్చేసాం. దానికే శేషిగాడు మాటలు తిన్నగా రాని అని అరిచేసాడు. అంటే మీ నాన్నమ్మగారు కష్టపడి సంపాదించింది సెంటిమెంటు, దాన్ని అమ్మేమంటే కోపం రాదా అండి? కరెక్ట్రా, కోపం రావాలి. ఆయన ఈ తాటి చెట్టుడికి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తా ఉంది. ఏమో నాకేం తెలుసు, ఆకలేదేమో, ఇంట్లో సరిగా భోజనం కూడా తెలియదు. చేసినడన్న మాటలకి ఆకలే వేస్తదిలే. ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్న కడుపు దొరికిపోయింది. ఆగరా, శేషుడు ఏమన్నాడు రా అంటే? ఏమన్నారండి? మీ నాన్నమ్మ గారిని పొడవ వేసి జరిమానా కట్టమన్నారండి. అంతే అండి, అంతేనండి, నేను వెళ్ళొస్తానండి. నేను రాగు ఏమన్నా శేషుడు ఏమన్నాడు గుర్తొచ్చి చెప్పు. అంతే అండి, పొలం మీద జరిమానా కట్టమన్నారండి. అంతే అండి, ఇంక నాకేం తెలియదు. మీ నాన్నగారి పొలం మీద జరిమానా కట్టమన్నారండి. నేను పోతున్నానండి, నేను వెళ్ళాలి. శేషుడు ఏమన్నాడు గుర్తొచ్చి చెప్పు. నాకు ఇంతకు మీద నాకేం తెలియదండి, నేను వెళ్ళాలండి. నేను అక్కడ మా అమ్మ ఒక్కటే వద్దండి, నేను వెళ్ళాలండి, నేను పోతున్నానండి. సంపెత్ర కొడక్క, శేషుడు ఏమన్నాడు నిజంగా చెప్పు. పాలు పిడకలు అమ్మి కష్టపడి సంపాదించిందని చెప్తే ఆ లంజా కొడుకు పాలు పిడకలు అమ్మి కష్టపడి సంపాదించిందా ప్రెసిడెంట్ గారు బాబు మీ అమ్మకి రాసిచ్చేశారని చెప్పాడండి. ఆ మాట మా నాన్నగారు చచ్చిపోయినంత పని ఏంటండి, మా నాన్నగారు చచ్చిపోయినంత పని ఏంటండి. ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదా, రంగస్థలం.